తీసేట్లే బెట్ట నాడుతున్నాం, మల్లెపూల చెట్లు నాడుతున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈ వీడియో వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంట్లో అండి న్యూ లాగ్. మల్లెపూల చెట్లు అయితే నాటుతున్నాము. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఈ చెట్లు నాటితే ఈ సీజన్లో చాలా బాగా గ్రోత్ అయ్యి ఫ్లవర్స్ అనేది చాలా చక్కగా ఇస్తాయి అనేసి అందరైతే నాటుతారు. సో అలాగే మమ్మీ అయితే తీసుకొచ్చి అయితే నాటుతుంది. సో రిత్విక వాయిస్ విన్నారా అండి? ఆమె మాటలు ఎట్లా బుడ్డి బుడ్డి మాటలు అంటుందో. చెట్లు నాటుతున్నామంటే చెట్లు తీసేస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంది. నేనే వీడియో స్టార్ట్ చేస్తాను మమ్మీ అనేసి స్టార్ట్ చేసింది. సో డాడీ అయితే చెట్టు నాటడానికి అయితే పొదలైతే తీస్తున్నారు. సో రిత్విక అయితే చాలా చాలా అల్లరి అయితే చేసేస్తుంది. అసలు మాటినట్లేదు. విలేజ్కి వచ్చాము కదా, అస్సలు మాడినట్లేదు. సో చూడండి, ఆటోలో ఎక్కి అక్కడ ఆడతా అంటే మా చెల్లిపోయి తీసుకొచ్చింది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిత్విక మాట్లాడుతున్న ఆమె వాయిస్ అంతా మ్యూట్లో పెట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను ఒక షార్ట్ వీడియోలో గుడ్ న్యూస్ చెప్తానని చెప్పానండి. అది త్వరలో చెప్తాను, ఆ వీడియో తీస్తాను. అదేంటి అనేది ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో ఏంటి దక్క అనేసి అయితే కామెంట్ చేయండి. సో చూడండి, ఈ పొదలు చూడండి ఎట్లా ఉన్నాయో. ఫ్లవర్ ఒక దగ్గర మొత్తం ఉన్నాయి కదా చెట్లు, దానికైతే మొత్తం సపరేట్ చేసి నాటుతున్నారు మమ్మీ వాళ్ళు. అంటే ఒకదానికి చాలా ఒక 10 చెట్లు లాగా చేశారు. మొత్తం తీసి నాటితే దాంతో అవి గ్రోత్ అయ్యి ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, ఆ ఫ్లవర్ చెట్లు అనేది మల్లెపూల చెట్లు అండి ఇవి. ఆ చెట్లు అనేది చాలా గ్రోత్ అయ్యి మంచి ఫ్లవర్ని అయితే ఇస్తాయి మనకు. ఇంక మమ్మీ అయితే నాటుతుంది, డాడీ అయితే మొత్తం తీశారు పొదలు. సో చాలా చక్కగా అయితే నాటారు. సో ఎవరైనా ఇలా నాటారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలా నాటితే ఫస్ట్ వాటర్ పోసి దాని తర్వాత చెట్టు పెట్టి నాటితే దానికి మంచి గ్రోత్ అనేది ఉంటుందంట మమ్మీ చెప్పింది. సో డాడీ అయితే ఎన్ని కావాలో అని అయితే పొదలైతే తీస్తున్నారు. సో నాకైతే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పుడైతే మీ అందరికైతే చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. సో మీ అందరికీ త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను. సో మన ఛానల్ గురించి, బట్ ఇంకా నా గురించి కానీ ఒక గుడ్ న్యూస్ ఉంది, అది చెప్తాను. నేను డెలివరీ అయ్యానండి, చాలామంది అడుగుతున్నారు. డెలివరీ అయితే అయ్యాను. బేబీ బాయ్ బేబీ గల్లా అది ఒక వీడియో చేస్తాను. సో నేనైతే ఇప్పుడు విలేజ్లో ఉన్నాను. వీడియో అయితే అంత అప్లోడ్ చేయడానికి అయితే అసలు అవ్వట్లేదు, ఇక్కడ సిగ్నల్స్ సరిగ్గా లేవు. సో చూడండి, మమ్మీ డాడీ అయితే ఆ మొత్తం చెట్లు అయితే సపరేట్ చేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది కదా, దానికి సపరేట్ చేసి నాటితే అవి అనేది చాలా చాలా చెట్లు లాగా ఉంటాయి. అలాగే ఇంకా వేరేగా బాగుంటాయి, గ్రోత్ అనేది బాగుంటుంది అనేసి ఇట్లయితే చేస్తున్నారు. మీరు ఎవరైనా మల్లెపూలు చెట్లు ఎలా నాటితే గ్రోత్ ఉంటుంది అనేసి అనుకుంటే, ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఇలా అయితే చేయండి. నేను చూపిస్తున్న విధంగా చెట్లు అయితే చాలా చక్కగా వస్తాయండి, చాలా చక్కగా పెరుగుతాయి అండ్ ఫ్లవర్స్ అనేది చాలా ఇస్తాయి. ఎందుకంటే మేము అప్పుడు నాటే వాళ్ళము, బట్ ఇప్పుడు పహారీ గోడ కట్టాము, అప్పుడైతే మొత్తం వెళ్ళిపోయినాయి చెట్లు. అందుకే మమ్మీ అయితే మళ్ళీ తెచ్చి అయితే నాటుతుంది. సో మేమైతే ఇక్కడ చాలా చాలా బాగా అనిపించింది. ఇలా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నేను నాటడము. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇలా నాటుతుంటే చాలా బాగా అనిపించింది. ఈమె మా చెల్లి అండి, నేను ఇక్కడ డెలివరీ అయ్యాననేసి ఆమె ఇంకా వచ్చింది. సో చూడండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేసి మీరు అనుకుంటే అదైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాంటి వ్లాగ్స్ చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను. సో డాడీ అయితే మొత్తం అయితే సపరేట్ అయితే చేసేస్తున్నారు, మమ్మీ అయితే నాటుతుంది. దానికి నాటిన తర్వాత దాని ప్రాసెస్ ఏంటిది అనేది అయితే చూపిస్తాను. మీరు అలా నాటండి, చెట్లు అనేది చాలా మంచిగా గ్రోత్ అయితే ఉంటుందండి. మల్లెపూల చెట్లు, మల్లెపూలు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అందరికీ ఇష్టమే అది, చిన్నపిల్లల నుంచి పెద్దలకు అందరికీ చాలా చాలా ఇష్టమే మల్లెపూలు. సో నేనైతే చాలా అయితే హ్యాపీగా అయితే ఉన్నానండి. మన ఛానల్ అయితే ఒక విషయం అయితే మీకు వేరే ఒక వీడియోలో చెప్తాను ఛానల్ గురించి. ఎందక్క అనేసి అడిగే వాళ్ళు చెయ్యండి వీడియో అంటేనే చేస్తారు, మీరు కామెంట్ చేస్తే, లేకుంటే చెయ్యను. సో చూడండి, మొత్తం అయితే సపరేట్ చేశారండి. డాడీ అయితే మమ్మీ అయితే నాటుతుంది, చెల్లి ఏమో వాటర్ పోసింది. వాటర్ పోసిన తర్వాత చెట్లు నాటుతూనే
ఆ చెట్లకి చాలా బాగుంటుంది వాటర్ పట్టుకొని వాటి గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుందండి. అందుకనేసి ఫస్ట్ అయితే ఎవరైనా పొదల్లో వాటర్ పోసిన తర్వాతనే చెట్లను అయితే నాటండి. ఇప్పుడు వర్షాల సీజన్ కదా, ఇప్పుడు చాలా చెట్లు నాటుతారు. ఏ చెట్లు ఉన్నాయి ఇప్పుడైతే చాలా చక్కగా బతికేస్తాయి ఫస్ట్ అయితే. అందుకనేసి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనేసి నాటుతున్నారు. మేము ఈ చెట్లు నాటిన 1 అవర్కే మాకు వర్షం వచ్చిందండి. మేము ఈవినింగ్ పూటనే నాటాము మేము. అప్పుడే 1 అవర్కే వర్షం వచ్చింది. వాటికైతే చాలా మంచిగా అయితే అయిపోయింది. సో చూడండి, డాడీ అయితే తీసేస్తున్నారు, మమ్మీ అయితే నాటుతుంది. వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. సో మీరు ఎలా నాటుతారు మల్లెపూల చెట్లు కామెంట్ అయితే చెప్పండి. సో డాడీ అయితే తీసేస్తున్నారు, మమ్మీ అయితే నాటేస్తుంది. రిత్విక నాటుతా అన్నది కానీ ఆమె పిల్లలతో ఆడడం వల్ల ఆమె అయితే నాటలేకపోయింది. ఒకటి నాటుతా మమ్మీ అన్నది కానీ నాటలేదు. ఇక్కడ మమ్మీ ఏమో చెప్తుంది, అందుకే నవ్వుతున్నాము. సో ఇవో చూడండి, వీటికి వేర్లు ఎట్లున్నాయో, ఇట్లా ఏర్లు ఉంటే ఆ చెట్లు అనేది చాలా చక్కగా గ్రోత్ అవుతాయి. ఇట్లా ఉండాలండి ఏర్లు. చూడండి, మేము తీసుకొచ్చిన దానికైతే చాలా పెద్ద పెద్ద ఏర్లు ఉన్నాయి, అందుకే సపరేట్ చేసి అయితే నాటాము. తిను మా చెల్లి అండి, నడిపి చెల్లి. ఇక్కడ ఏమో మాట్లాడుతుంది నేను వీడియో షూట్ చేస్తుంటే, అందుకే ఆమెకు వీడియో షూట్ చేశాను. సో డాడీకి ఆమెకి ఏమో నవ్వుతుంది, జోక్ చేసింది. నేను మా డాడీ. సో రిత్విక అయితే మొత్తానికైతే ఆమె చాలా చాలా బిజీగా ఉంది. ఇక్కడ వీడియోలో అయితే కంప్లీట్గా రాలేదు. సో ఇట్లా నాటిన తర్వాత దానికైతే ఒక పొదల్లా చేస్తే వాటర్ పెట్టడానికి చెట్లకి బాగుంటుంది అనేసి మమ్మీ అయితే చేసింది. సో చూడండి, ఇలా మట్టితో ఇలా చేస్తే వాటర్ పెట్టేసి కొంచెం ఇలా చేస్తే వాటికి చాలా వాటర్ పెట్టడానికి బాగుంటుంది, బయటికి రాకుండా అలా గ్రోత్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. అందుకనేసి మమ్మీ అయితే అన్ని చెట్లకైతే అట్నే చేసింది. సో మీరు అట్నే చేస్తారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియో అయితే ఇదండి, ఎలా అనిపించింది, ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో చూడండి ఎంత చాలా చక్కగా కనిపిస్తున్నాయో. అలా వాటర్ పెట్టినా అవి చాలా బాగా కనిపిస్తాయి. చూడండి, ఇలా అయితే చేసుకోండి. పొదల్ని మొత్తం వాటర్ పోసినా బయటికి రాకుండా ఆ చెట్లకే పట్టేటట్టుగా ఉంటుంది. ఆ చెట్లు మంచిగా తాగినట్టు ఉంటుంది. చెట్లు గ్రోత్ అనేది చాలా చక్కగా వస్తుంది. సో వీడియో ఎలా ఉంది, ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా చెల్లి చూడండి చెట్లకి వాటర్ పోస్తుంది, బయటికి రావట్లేదు. చూడండి, ఇలా ఉంటే వాటికి నీళ్ళు మంచిగా పోయి వాళ్ళ పొద మొత్తం కిందికి వెళ్ళి నీళ్ళు వాళ్ళు తాగినట్టుగా ఉంటుంది. చాలా చక్కగా గ్రోత్ అనేది వస్తుంది. ఫ్లవర్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయండి. ఇలా అయితే చేసుకోండి. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది, ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో రిత్విక మాటలు ఎలా ఉన్నాయో అది కనుక కామెంట్లు అయితే తెలియజేయండి. నాకు డెలివరీ అయ్యింది బేబీ బాయ్ బేబీ గల, అది త్వరలో వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.